మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవుల చివరి ప్రయాణాన్ని వివరించే అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టాలు మహాప్రస్థానిక పర్వం మరియు స్వర్గారోహణ పర్వం. యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినాపురాన్ని కొన్నేళ్లపాటు ధర్మబద్ధంగా సుభిక్షంగా పాలించాడు. కాని గాంధారి ఇచ్చిన శాపం వల్ల యాదవ వంశం మొత్తం నాశనం కావడం, ఆ వెంటనే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోవడం పాండవులను తీవ్రంగా కలచివేసింది. భూమిమీద కలియుగం ప్రవేశించిందని, ఇక తమ కర్తవ్యం పూర్తయిందని వారు గ్రహించారు. వెంటనే ధర్మరాజు తన మనముడైన పరీక్షిత్తుకు, అంటే అభిమన్యుడి కొడుకుకు, హస్తినాపుర సామ్రాజ్యానికి పట్టాభిషేకం చేశాడు. కృష్ణుడు లేని ఈ లోకంలో బతకడం వృధా అని భావించి రాజభోగాలను, రాజవస్త్రాలను వదిలేసి నారబట్టలు ధరించి ద్రౌపదితో సహా 5 పాండవులు మహాప్రస్థానానికి, అంటే హిమాలయాల వైపు చివరి ప్రయాణానికి బయలుదేరారు. వారు హస్తినాపురం దాటుతుండగా ఒక కుక్క వారిని అనుసరించడం మొదలుపెట్టింది. వారు తూర్పు, దక్షిణ, పశ్చిమ దిశలుగా ప్రయాణిస్తూ చివరికి ఉత్తర దిశగా హిమాలయాల వైపు సాగారు. దారిలో వారు ఎర్రసముద్రాన్ని చేరుకున్నప్పుడు అగ్నిదేవుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. అర్జునా, కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ఇక నీకు ఈ గాండీవం మరియు అక్షయ తూణీరాలతో పనిలేదు. వీటిని నాకు వరుణదేవుడి ఇచ్చాడు కాబట్టి వాటిని తిరిగి సముద్రంలో వదిలేయి అని కోరాడు. అగ్నిదేవుని మాటను మన్నించి అర్జునుడు తన అజేయనైన గాండీవాన్ని, బాణాలను సముద్రంలోకి విసిరేశాడు. పాండవులు మేరుపర్వతం చేరుకోవడానికి హిమాలయాలలోని కఠినమైన మంచుకొండలను ఎక్కడం ప్రారంభించారు. ఆ కఠినమైన ప్రయాణంలో వారు వెనక్కి తిరిగి చూడకూడదనేది నియమం. కొండలు ఎక్కుతుండగా ముందుగా ద్రౌపది స్పృహ తప్పి మంచులో పడిపోయి ప్రాణాలు విడిచిపెట్టింది. అప్పుడు భీముడు, అన్నా, ద్రౌపది ఎప్పుడూ ఏ పాపమూ చేయలేదే, ఆమె ఎందుకు పడిపోయింది అనడిగాడు. దానికి ధర్మరాజు వెనక్కి తిరిగి చూడకుండానే, ఆమె మన 5 పెళ్లి చేసుకున్నా ఆమె మనసులో అర్జునుడి పట్ల అమితమైన ప్రేమ, పక్షపాతం ఉండేవి. ఆ పక్షపాతమే ఆమె పతనానికి కారణం అని సమాధానమిచ్చాడు. కొంత దూరం వెళ్ళాక సహదేవుడు కుప్పకూలిపోయాడు. అప్పుడు ధర్మరాజు, సహదేవుడికి తనకున్నంత జ్ఞానం, జ్యోతిష్య పాండిత్యం లోకంలో మరెవ్వరికీ లేదనే గర్వం ఉండేది. ఆ అహంకారం వల్లే అతను పడిపోయాడు అని చెప్పాడు. ఆ తరువాత నకులుడు పడిపోయాడు. దానికి ధర్మరాజు, నకులుడికి తన రూపం, అందం పట్ల విపరీతమైన గర్వం ఉండేది. తనకంటే అందగాడు లేడనే ఆత్మస్థుతి అతన్ని బలి తీసుకుంది అన్నాడు. మరికొంత పైకి వెళ్ళాక మహావీరుడైన అర్జునుడు కూడా ప్రాణాలు విడిచాడు. ధర్మరాజు దుఃఖాన్ని దిగమింగుకొని, అర్జునా, నీకు విల్విద్య పట్ల విపరీతమైన గర్వం. ఒకసారి అతను ఒక్కరోజులోనే శత్రువులందరినీ నాశనం చేస్తాను అని ప్రగల్భాలు పనికాడు. కాని కృష్ణుడి సాయం లేకుండా అలా చేయలేకపోయాడు. ఆ ప్రగల్భాలే అతని పతనానికి కారణం అని వివరించాడు. చివరికి భీముడు కూడా తూలిపడిపోయాడు. ప్రాణాలు పోయే ముందు భీముడు, అన్నా, నేను ఎందుకు పడిపోతున్నాను అనడిగాడు. దానికి ధర్మరాజు, భీమా, నువ్వు ఇతరుల ఆకలిని పట్టించుకోకుండా అతిగా తినేవాడివి. అలాగే నీ బలం పట్ల నీకు ఎవరికీ లేనంత అహంకారం ఉండేది. అందుకే నీకీ గతి పట్టింది అని చెప్పి ఆగకుండా ముందుకు సాగాడు. చివరికి మేరుపర్వత శిఖరానికి ధర్మరాజు మరియు మొదటి నుండి వారిని అనుసరిస్తున్న ఆ కుక్క మాత్రమే చేరుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన దివ్యరథం వేసుకొని వచ్చి సశరీరంగా స్వర్గానికి రమ్మని ధర్మరాజును ఆహ్వానించాడు. ధర్మరాజు తన వెంట వచ్చిన కుక్కను కూడా రథంలో ఎక్కించబోగా ఇంద్రుడు అడ్డుకున్నాడు. స్వర్గంలో కుక్కలకు ప్రవేశం లేదు, దాన్ని ఇక్కడే వదిలేసిరా అని ఇంద్రుడు చెప్పాడు. దానికి ధర్మరాజు, నా భార్య, నా తమ్ముళ్ళు నన్ను వదిలేసి పడిపోయారు. కాని ఈ మూగజీరి మాత్రం నన్ను నమ్ముకొని ఇక్కడి నాకా వచ్చింది. నన్ను నమ్ముకున్న ప్రాణిని వదిలేసి వచ్చే స్వర్గం నాకు వద్దు, నేను ఇక్కడే ఉంటాను అని తేల్చి చెప్పాడు. ఆ ధర్మనిరతికి మెచ్చి ఆ కుక్క వెంటనే తన నిజరూపమైన యమధర్మరాజు రూపంలోకి మారిపోయింది. ధర్మరాజును పరీక్షించడానికే యమధర్మరాజు కుక్క రూపంలో అంత దూరం వచ్చాడు. ఆ పరీక్షలో గెలిచిన ధర్మరాజు సశరీరంగా ఇంద్రుడి రథం ఎక్కి స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలోకి అడుగుపెట్టిన ధర్మరాజుకు అక్కడ దుర్యోధనుడు మరియు ఇతర కౌరవులు సకల రాజభోగాలు అనుభవించడం కనిపించింది. తన తమ్ముళ్ళు ఏరి అని ఇంద్రుణ్ణడగ్గా,
ఒక దేవదూత ధర్మరాజును చీకటిగా దుర్గంధం వస్తున్న ఒక భయంకరమైన నరకలోకానికి తీసుకువెళ్లాడు. అక్కడ ద్రౌపది, తన తమ్ముళ్ళు, కర్ణుడు నరకబాధలు పడుతూ హాహాకారాలు చేయడం ధర్మరాజు విన్నాడు. ఇది చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన ధర్మరాజు, ధర్మాన్ని నమ్ముకున్న మాకు నరకమా, అధర్మంగా బతికిన కౌరవులకు స్వర్గమా? అయితే నాకు ఆ స్వర్గం వద్దు, నా వాళ్లతో పాటు నేను ఈ నరకంలోనే ఉండిపోతాను అని ప్రకటించాడు. అతను ఆ మాట అనగానే నరకం మాయమైపోయింది. ఇంద్రుడు, యమధర్మరాజు ప్రత్యక్షమై అసలు నిజం చెప్పారు. నాయనా, ఎవరి జీవితంలో అయితే పాపాలు ఎంతో ఎక్కువగా ఉండి పుణ్యాలు తక్కువగా ఉంటాయో వారు ముందుగా తమ చిన్న పుణ్యానికి ప్రతిఫలంగా కొద్దికాలం స్వర్గసుఖాలు అనుభవించి ఆ తర్వాత శాశ్వతంగా నరకానికి వెళ్తారు. అలాగే ఎవరి జీవితంలో అయితే పుణ్యాలు ఎక్కువగా ఉండి పాపాలు తక్కువగా ఉంటాయో వారు ముందుగా తమ చిన్న పాపానికి శిక్షగా కొద్దికాలం నరకాన్ని అనుభవించి ఆ తర్వాత శాశ్వతంగా స్వర్గానికి వెళ్తారు. కౌరవులు అధర్మం వైపు ఉన్నా యుద్ధంలో వీరమరణం పొందారు కాబట్టి ఆ చిన్న పుణ్యానికి ముందుగా వారికి స్వర్గం దక్కింది. మీరు జీవితమంతా ధర్మాన్ని పాటించినా కురుక్షేత్రంలో భీష్మ, ద్రోణ, కర్ణులను చంపేటప్పుడు కొన్నిసార్లు ధర్మాన్ని అతిక్రమించారు కాబట్టి ముందుగా మీకు ఈ నరకదర్శనం కలిగింది. ఇది నీకు జరిగిన చివరి పరీక్ష అని వివరించారు. ఆ తరువాత ధర్మరాజు మందాకినీ నదిలో స్నానం చేసి తన మానవ శరీరాన్ని వదిలేశాడు. అక్కడ దివ్యరూపాలతో ఉన్న తన సోదరులను, ద్రౌపదిని మరియు తన పెద్దన్న కర్ణుణ్ణి కలుసుకొని శాశ్వతమైన ఆనందాన్ని, మోక్షాన్ని పొందాడు.